ओम नमस्ते आचार्य जी। सर्वे अमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయము అష్టమ బ్రాహ్మణంలో గార్గి యాజ్ఞవల్కుల సంవాదం జరుగుతుంది. ఆ ప్రసంగంలో ఇప్పుడు 9 పరమాత్మ అక్షర స్వరూపుడు కాబట్టి అక్షర స్వరూపం అది నాశనము కానటువంటిది, ఎప్పటికీ విద్యమానమై ఉంటుంటది. ఆ పరమాత్మను ఏమీ తినజాలదు, పరమాత్మ ఏమీ తినలేడు. ఈ యొక్క ఆకలి అనేటువంటిది పరమాత్మకు అవసరం లేదు కాబట్టి, ఆకలి లేదు కాబట్టి పదార్థం తినడు కాబట్టి అతనికి ఆ పదార్థం ఏ కాలంతో అయితే తయారవుతుందో ఆ కాలముతోటి ముడిపడేటువంటి ఆయుష్ పరమాత్మకు ఉండదు. ఈ ప్రసంగం నడుస్తున్నది. అందు గురించి ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విధృతౌ తిష్టత. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివ్యౌ విధృతే తిష్టత. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి నిమేష ముహూర్త మహోరాత్రాహాన్య అధర్మాసః మాసా అర్ధమాస మాస ఋతవః సంవత్సర ఇతి విధృతాః తిష్టన్త్యేతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యో అన్య నద్యః స్యందంతే శ్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతీచ్యో అన్య యాం యాం చ దిశం అన్వేతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి వదతో మనుష్య ప్రశంసంతి యజమానం దేవా దర్వీ పితరో అన్వాయత్తాః. ఈ రూపకంగా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏతస్య వా అక్షరస్య ఈ యొక్క అక్షరం యొక్క ప్రశాసనే అంటే అధికారములో, శాసనములో, ఆ యొక్క భగవంతుని యొక్క వ్యవస్థలో ఓ గార్గి సూర్య చంద్రం అసౌ విధృతౌ ఈ యొక్క సూర్యచంద్రులను తయారు చేసి ఈ యొక్క నిరూపిస్తున్నటువంటిది. ఈ యొక్క సూర్యచంద్రులను తయారు చేసి వ్యవస్థితం చేసినప్పుడు సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు, గతి చేస్తున్నారు. తద్వారా ఈ యొక్క కాలము అనేటువంటిది ఏర్పడుతుంది. ఏ రకంగా ఏర్పడుతుందో దాని గురించి చెప్తున్నారు. తిష్టత ఏతస్య వా అక్షరస్య సూర్యచంద్రం అసౌ విధృతౌ ఈ యొక్క సూర్యచంద్రములను విధానమునర్చి రూపొందించి తిష్టత వాటిని సక్రియపరిచాడు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ఓ గార్గి ఈ యొక్క సూర్యచంద్రుల యొక్క కాలమానంలో, సూర్యచంద్రుల యొక్క గతిమానంలో, సూర్యచంద్రుల యొక్క సక్రియమైనటువంటి వ్యవస్థలో ద్యావా పృథివ్యౌ విధృతే ఈ ద్యౌ పృథివీ అనేటువంటివి కూడా
జౌ పృథివీ అనేటువంటివి కూడా ఈ విధానం ఉనర్చడం జరిగింది. విధృత తిష్టత ఏ ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే ఈ ఈ సూర్య ఈ పృథివీ అంతరిక్షము అనేటువంటివి కూడా ఏ రకంగా సూర్యచంద్రులు ఉన్నావో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అధిష్టానంలో అదే రూపంగా ఈ యొక్క పృథివీ అంతరిక్షం కూడా ఉన్నాయి. అక్షరస్య ప్రశాసనే ఈ అక్షర రూపమైనటువంటి ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ప్రశాసనం అధికారంలో ఉన్నవి. అవి ఏ రకంగా ఉన్నవి, వాటి ద్వారా కాలం ఏ రకంగా ఏర్పడుతుంది అని అంటే నిమేష నిమిషములు, ముహూర్త ముహూర్తములు, అహోరాత్రాణి దినరాత్రములు, అర్ధమాస పక్షములు, మాస నెలలు, రితవ ఋతువులు, సంవత్సరములు ఇది ఈ విధముగా విధృతా తిష్టం చేతస్య ఈ రకంగా ఒక్కొక్కటి సక్రియం అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆ యొక్క భగవంతుని నుండే ఏర్పడినవి. అవి సక్రియంగా పనిచేస్తున్నప్పుడు మనకు ఈ యొక్క సెకండ్లు, నిమిషాలు, ముహూర్తాలు, అహోరాత్రాలు, శుక్ల కృష్ణ పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే ఓ గార్గి ఇవన్నీ ఆ యొక్క భగవంతుని యొక్క ప్రమేయంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రాచ్యో అన్య నద్య స్యందంతే. ప్రాచ్య అంటే పూర్వ దిశలో, తూర్పు దిశలో అన్య ఇక ఈ నిమిషము, క్షణము, ముహూర్తము అవియే కాకుండా తూర్పు దిశలో నదులు స్యందంతే ఇవి ప్రవహిస్తూ ఉన్నాయి. శ్వేతేభ్య పర్వతేభ్య ఈ స్యందంతే శ్వేతేభ్య తెల్లగా, శ్వేతేభ్య అంటే తెల్లగా ప్రవహిస్తున్నటువంటి నదులు, మరియు పర్వతేభ్య ఈ యొక్క ప్రతీచో పర్వతేభ్య ఈ పడమర దిశలో పర్వతములు, అన్య యాం చ దిశం అన్వేతస్య అంటే ఒక్కొక్క దిశలో చూసినట్టయితే అక్షరస్య ప్రశాసనే గారికి దదతో మనుష్య ఒక్కొక్క అంటే దదత ఇవనైనది ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క దిశలో ఒక్కొక్క రకమైనటువంటి మనుషులు ఏ దిశలో ఎవరు ఉంటుంటారో వారి దిశలను వారు ప్రశంసిస్తుంటారు. ప్రశంసిస్తూ యజమానం ఈ యొక్క వీటన్నింటికి కారణమైనటువంటి యజమానుడు ఎవరి ఆధీనంలో, ఎవరి యజమానత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయో వారిని అంటే భగవంతుణ్ణి ప్రశంసించుకుంటూ దేవాదర్వీం పితరో అన్వాయత్త ఇవన్నీ ఏ రకంగానంటే యజమానుడు యజ్ఞంలో కూర్చుండి దర్వి అంటే శృవ చెంచా పట్టుకొని మనము ఆహుతిని ఏ రకంగానైతే ఇస్తున్నామో, మనం ఏ రకంగానైతే వంట చేస్తున్నప్పుడు ఆ గరిటెతో ఏ రకంగానైతే పదార్థాన్ని సమ్మిళితము చేస్తున్నామో, కలగలుపుతున్నామో, అదే విధంగా ఈ భగవంతుడు ఈ యొక్క పదార్థములను ఒక్కొక్క దాన్ని, ఈ మనుషులను ఒక్కొక్క దిశలో ఈ రకంగా అన్ని ఏర్పాట్లు చేశాడు కాబట్టి పితరో అన్వాయత్తాహ ఈ రకంగా చేసినటువంటి యజమానుడైనటువంటి ఆ బ్రహ్మాండ అధిపతి అయినటువంటి అక్షర స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మను అన్వాయత్త ఈ యొక్క అనుసరిస్తూ ఉంటుంటారు. ఏ రకంగానైతే భగవంతుడు వ్యవస్థ చేశాడో, ఏ రకంగానైతే ఆ వ్యవస్థ యొక్క రహస్యాన్ని వేదములో చెప్పాడో ఆ యొక్క వేదమును ఈ యొక్క మనుషులు అనుసరిస్తున్నారు. ఇప్పుడు 10వ ప్రసంగాన్ని చూడండి. ఓ స్వామి, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ప్రళయం వస్తుంది, కొంతమంది ఆ గుట్టలు, సముద్రాలు పొంగుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఆకలి తప్పికలు లేని భగవంతుడు ఇదంతా ప్రళయం ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా ఎక్కడ పోతుంది ఆవిష్ అయిపోయినప్పుడు అనేది ఒక డౌట్ వస్తుంది ఆకలి లేదు భగవంతుడు. ప్రళయము రావడం ఏదైతే ఉత్పత్తి అయిందో దాని వినాశనం తప్పనిసరిగా జరుగుతుంది. సృష్టి అయిందో అంటే ప్రళయం తప్పనిసరిగా జరుగుతుంది. ఇక మీరు వాయనాడు కేరళలో జరిగినటువంటి ఆ గుట్టల గురించి చెప్తున్నారు. అక్కడ కారణం భగవంతుడు
చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే గుట్టల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నివసించరాదు. అందు గురించే అది సమతలంగా కాకుండా ఎత్తు పల్లములుగా ఇట్లా బోలబడేటట్టుగా ఇట్లా చేస్తున్నది రహస్యం ఎందుకు అని అంటే ఇక్కడ భూగర్భ విషవాయువులు వెలువడేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఎప్పుడెప్పుడు భూకంపం వచ్చినా కూడా ఈ భూమి సర్దుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితియే ఈ గుట్టల రూపం. కాబట్టి ఇక్కడ మీరు ప్రాణులు మీరు నివసించకూడదు, మీరు దూరంగా ఉండండి, జరగండి అనేటువంటి అభిప్రాయమే ఈ గుట్టల రూపం. కాబట్టి ఇక మనుషుడు ఏం చేస్తున్నాడు, గుట్టలను తవ్వేస్తున్నాడు. ఈ యొక్క రోడ్ల కోసమని, రైలు కోసమని, ఇండ్ల కోసమని నదులను కబ్జా చేస్తున్నాడు, అడవులను నరికేస్తున్నాడు. కాబట్టి తన కాళ్ళను తాను నరుక్కుంటున్నాడు. కాబట్టి అది ప్రకృతి పరిణామాలు తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అది మన మానవ అపరాధం కాబట్టి ఈ యొక్క అడవులను నరికేసి కబ్జా చేసుకోవడం ఇదంతా చేసేటువంటిది మానవుని యొక్క ఇది ఏమంటారంటే గెలికి కయ్యం పెట్టుకోవడం. తాను కావాలని చేసుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క పరిణామాన్ని అనుభవించక తప్పదు. యోవా ఏతద్ అక్షరం, ఇక 10వ ప్రసంగంలో చూసినట్టయితే యోవా ఏతద్ అక్షరం, ఇక ఏ యొక్క వ్యవస్థాపకుడు నియంత పరమేశ్వరుడు ఉన్నాడో ఏతద్ అక్షరం గార్గి అవిదిత్వా అస్మిన్ లోకే జుహోతి యజతే తపస్తప్యతే బహూని వర్ష సహస్రాణి వదేవాస్య తద్భవతి యోవా ఏతదక్షరం గార్గ్య అవిదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి సా కృపణో అథ య ఏతదక్షరం ఏతదక్షరం గార్గి విదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః. యో వా ఏతదక్షరం, ఇక ఏ నియంత, ఏ సృష్టికర్త, ఏ వ్యవస్థాపకుడైతే ఈ రూపకంగా ఉన్నాడో అతని యొక్క ఆ యొక్క పరమేశ్వరుని ఓ గార్గి అవిదిత్వ, అతనిని తెలుసుకోకుండా, ఎవరి ఇంటిలో ఉంటున్నామో, ఎవరి సొమ్ము తింటున్నామో అతనిని తెలుసుకోకుండా ఏ రకంగానైతే మనము లేమో అదే విధంగా ఈ యొక్క తల్లిదండ్రులను ఏర్పాటు చేసినటువంటి, గురువును ఏర్పాటు చేసినటువంటి, ఆహార పదార్థాలను ఏర్పాటు చేసినటువంటి, పంచమహాభూతాలను ఏర్పాటు చేసి మనకంతా ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోకుండా అస్మిన్ లోకే జుహోతి, ఈ లోకంలో ఉండి జుహోతి యజ్ఞం చేస్తున్నారో, యజ్ఞయాగాలు చేస్తున్నారో, జుహోతి యజతే యజ్ఞం చేస్తున్నారో, తపః తప్యతే తపస్సు చేయనవుతున్నదో, బహూని వర్ష సహస్రాన్ని, ఇక అనేక వేల సంవత్సరాల పర్యంతం, సహస్రాన్ని అంతవేద అస్య, ఇతనిలో, ఇతని వ్యవస్థలో, ఇతని సృష్టి వ్యవస్థలో ఉంటూ, అందుకే దయానంద సరస్వతి తన అనుయాయులకు, ఆర్య సమాజికులకు, అంటే ఆర్య సమాజకులు కానీ పేరు పెట్టి చెప్పలేదు, అతను తన జీవిత చివరి సందేశం భగవంతుని గురించి, నేను భగవంతుణ్ణి తెలుసుకోలేకుండా పోవట్లేదు, నేను భగవంతుణ్ణి తెలుసుకున్నాను అనేటువంటి అభిప్రాయమే సత్యార్థ ప్రకాశము ప్రథమ సముల్లాసములో భగవంతుని గురించి, మరియు రెండవ సముల్లాసం సత్యార్థ ప్రకాశం యొక్క రెండవ సముల్లాసంలో మానవ జీవితం ఏ రకంగా అనాచారం నుండి ఆచారవంతులుగా, సంస్కారవంతులుగా, ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దడానికి రెండవ సంస్కారంలో గర్భములోకి వచ్చే కంటే ముందు నుంచి మొదలుకొని నిరంతరంగా ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా నేర్పిస్తున్నటువంటిది ఏంటిదంటే ఈ యొక్క మానవ సమాజాన్ని ప్రక్షాళితం చేసి పరిశుద్ధమైనటువంటి, సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలని. మూడవ సముల్లాసంలో
ఈ యొక్క పుట్టినటువంటి సంతానానికి ఏ విద్య, ఏ గుణగణాలు, ఏ చదువు సంధ్యలు నేర్పించాలి, ఎటువంటి విద్యను చదువుకుంటే గొప్పవారు అవుతుంటారు అనేటువంటిది. ఆ తర్వాత అగ్నిహోత్రం, ఈ యొక్క అగ్నిహోత్రము మరియు చదువు పఠన పాఠన వ్యవస్థను చెప్పడం జరిగింది. 4వ సంవత్సరం సముల్లాసంలో 4వ అధ్యాయంలో బ్రహ్మచర్యం అంటే ఏమిటి, బ్రహ్మచర్యం ఏ రకంగా చేయాలి, బ్రహ్మచర్యం యొక్క అవసరం ఏమిటి, ఇక వానప్రస్థం సన్యాసం యొక్క వ్యవస్థ ఏంటి, వానప్రస్థం ఎందుకు తీసుకోవాలి, సన్యాసం ఎందుకు తీసుకోవాలి, వాటి యొక్క రహస్యం. 6వ సముల్లాసంలో ఈ రాజ్య వ్యవస్థ, రాజు ఎలా ఉండాలి, ప్రజలను ఏ రకంగా చూసుకోవాలి, సుంకం ఏ రకంగా తీసుకోవాలి అనేటువంటి ఈ యొక్క రాజా ప్రజల యొక్క సంబంధాన్ని గురించి చెప్పడం. 7వ సముల్లాసంలో ఈ యొక్క సన్యాస ధర్మం గురించి, ఇంకా రాజ్య పరిపాలన ఉత్తమోత్తమ దిశగా చెప్తూ, 8వ సముల్లాసంలో సృష్టి వ్యవస్థ గురించి, అణు వ్యవస్థ ఏ రకంగా తయారైంది, ఈ యొక్క వైదిక సిద్ధాంతం. వేరే వాళ్ళైతే అద్వైత సిద్ధాంతం, అద్వైతం అంటే నా ద్వైతం అద్వైతం, ఇక రెండవది అనేటువంటిది లేనే లేదు, అంతా ఒక్కటే, ఆ పరమాత్మమయమే అని చెప్పేసి అద్వైతం అంటుంటారు. ఇక ద్వైతము అనేటువంటి వారు ఇక జీవాత్మ పరమాత్మను అంటుంటారు. ఇక ఈ యొక్క ఆర్య సమాజము వైదిక సిద్ధాంతము, త్రైత సిద్ధాంతం, దేవుడు, జీవుడు, ప్రకృతి అనేటువంటి రహస్యాన్ని, ప్రకృతి అంటే ఈ యొక్క సత్వరజ సమస్య నుండి ఏ రకంగా ఈ యొక్క సృష్టి వ్యవస్థ ఏర్పడింది, ప్రకృతిలో జీవాత్ముడు ఏ రకంగా ఉన్నాడు, పరమాత్మ ఏ రకంగా వ్యవస్థ చేస్తున్నాడు అనేటువంటి సృష్టి వ్యవస్థను 8వ సముల్లాసంలో. 9వ సముల్లాసంలో ఈ బంధం అంటే ఏంటిది, ఈ స్త్రీ అంటే ఏంటిది, ఈ పురుషుడు అంటే ఏంటిది, ఈ చావు అంటే ఏంటిది, ఈ మోక్షం అంటే ఏంటిది, ఈ చనిపోయిన తర్వాత ఎలా ఎంత కాలానికి జన్మిస్తుంటారు, మోక్షంలో ఏ రకంగా ఉంటుంటారు అనేటువంటి రహస్యాన్ని 9వ సముల్లాసంలో. 10వ సముల్లాసంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎటువంటి పదార్థాలను దూరం ఉంచాలి, ఎటువంటి పదార్థాలను మనం స్వీకరించాలనేటువంటి భక్ష అభక్ష పదార్థముల గురించి. ఇక 11వ సముల్లాసంలో మన భారతీయ సంస్కృతిలో, భారతదేశంలో ఉన్నటువంటి మత సంప్రదాయములన్నింటినీ ప్రక్షాళితం చేస్తూ, ఏ మతము అంటే ఏమిటి, మతము ఏ రకంగా ఏర్పడుతుంది, అవతారము అంటే ఏంటిది, ఈ యొక్క బాబాలు, గురువులు, వీరు ఈ మతము అంటే ఒక అభిప్రాయము అనేటువంటిదే ఈ విశాల దృష్టికోణాన్ని చిన్న భిన్నం చేసేటువంటిది ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయంతో మత సంప్రదాయాలకు వస్తున్నాము అంటే విశాల దృష్టికోణంలో ఉన్నటువంటి సర్వవ్యాపకుడైనటువంటి నిరాకార స్వరూపంను ఖండించడమే మత సంప్రదాయం యొక్క వ్యవస్థ. మతం అంటే భిన్న అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నాము అని అంటే ఈ యొక్క బ్రహ్మాండం నుంచి, ఈ యొక్క సృష్టి వ్యవస్థాపకుల నుంచి మనల్ని దిగ్భ్రమితం చేసేటువంటిది మత సంప్రదాయం అని చెప్పేసి, ఆ మత సంప్రదాయాల్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ 11వ సముల్లాసం అంటే అధ్యాయంలో పూర్తిగా వివరణాత్మకంగా జ్యోతిషం అంటే ఈ యొక్క మత సంప్రదాయాలు, గురువులు ఏ రకంగా ప్రజలను ప్రలోభ పెట్టి వాళ్ళ చుట్టూ తిప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారో ఆ రహస్యం అంతా చెప్పాడు. ఆ తర్వాత 12వ సముల్లాసంలో ఈ యొక్క చార్వాక సంప్రదాయం గురించి కానివ్వండి, ఈ యొక్క క్రిస్టియన్ సంప్రదాయం గురించి కానివ్వండి, ఈ యొక్క 12వ సముల్లాసంలో చార్వాకులు, ఇతర సంప్రదాయాల గురించి చెప్పడం జరిగింది. 13వ సముల్లాసంలో క్రిస్టియన్ల గురించి చెప్పడం జరిగింది. 14వ సముల్లాసంలో ఈ యొక్క ముస్లింల గురించి, ఖురాన్ గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క మనుష్యుని యొక్క మస్తిష్కాన్ని ఈ ప్రక్షాళితం చేయడం, మనము వంట వండుకునేటప్పుడు ఆ మెరుగులుగా ఉన్నటువంటి వడ్ల గింజలను, మరి మట్టి పిల్లలను, రాళ్లను తీస్తూ నీటిలో గాలించినట్టుగా మానవ సమాజాన్ని ప్రక్షాళితం చేయడం గురించి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా భగవంతుని యొక్క రహస్యాన్ని, నువ్వు భగవంతుని బిడ్డవు, నువ్వు భగవంతుని ఉపాసించాలి, నువ్వు భగవంతుని వాడివి కావాలి అని ఒక మత సంప్రదాయము వాడివి కాకూడదు, ఈ మత సంప్రదాయంలో నువ్వు దిగ్భ్రమితము కాకూడదు, నీ జీవిత ఉద్దేశం నుంచి నువ్వు తప్పుదోవ పట్టకూడదు అనేటువంటి రహస్యమే ఈ యొక్క సత్యార్థ ప్రకాశం యొక్క అభిప్రాయం. ఇంకా దాని తర్వాత పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క శవానికి చేసేటువంటి
పుట్టక ముందు నుంచేమో చనిపోయే వరకు జీవాత్మ యొక్క సంస్కారాలు, చనిపోయిన తర్వాత ఏ శరీరంతో అయితే పుట్టాడో ఆ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి శవం శరీరానికి అంతిమ సంస్కారం చేసేటువంటిది అంత్యేష్టి. ఈ రకంగా 17 ప్రక్రియల ద్వారా 16 సంస్కారాలేమో జీవాత్మకు, 17వది అంత్యక్రియ అనేటువంటిది ఈ యొక్క శరీరానికి చేయడం జరుగుతుంది. ఇదంతా వైవిధ్యాలన్నీ సంస్కార విధిలో చెప్పడం జరిగింది. ఇక భగవంతుడు ఈ యొక్క మానవీయ సృష్టి వ్యవస్థను చేసి, భగవంతుడు ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొన్నప్పుడు ఆ సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలో గైడ్ ఇస్తుంటాడు ఆ కంపెనీ అతను. ఈ ఒక మైక్ సెట్ కొన్నా దాన్ని ఎట్లా వాడుకోవాలో దాని గురించి ఒక దిశానిర్దేశం అంటే గైడ్. అదే రకంగా ఈ మానవ సమాజాన్ని సృష్టించి, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను మానవ సమాజాన్ని సృష్టించి, దీంట్లో ఎవరు ఏ రకంగా మసలుకోవాలనేటువంటి జ్ఞానాన్ని 4 వేదాల ద్వారా పరమేశ్వరుడు మనకు ఆ జ్ఞానమును ఇచ్చాడు. అది ఇచ్చాడు వేదములు గొప్పవి అని చెప్తున్నారు. కానీ దాంట్లో ఏమున్నది, రహస్యం ఏమిటి అనేటువంటిది ఋగ్వేదాది భాష్య భూమిక అనేటువంటి గ్రంథములో ఏ వేదములో ఏముంది, ఏ వేదము ఏ అధ్యాయములో ఏ రహస్యం ఉన్నది అనేటువంటిది ఋగ్వేదాది భాష్య భూమికలో పూర్తిగా వేదములను పూర్తిగా బడగట్టి సారాంశాన్ని చెప్పినటువంటిది. ఇక వేదముల యొక్క భాష్యంలో అది వివరణాత్మకంగా వస్తుంది. కానీ 4 వేదాల సారాంశం ఋగ్వేదాది భాష్య భూమిక, దాంట్లో చదవండి. వేదంలో ఏమున్నది అనేటువంటిది దాంట్లో చెప్పడం జరిగింది. ఇక ఈ రకంగా దయానంద సరస్వతి ఈ యొక్క మానవ మస్తిష్కాన్ని శుద్ధి గావింపజేస్తూ, ప్రక్షాళితం చేస్తూ దివ్య మానవ నిర్మాణం కొరకు ఈ యొక్క ఈ వ్యవస్థ చేశాడు. ఈ యొక్క ఆర్య సమాజంలో, ఈ యొక్క ఆర్య సమాజ సిద్ధాంతం ప్రకారం వైదికం అంటే వేదములో ఉన్నటువంటిదే వైదికం. వేదములో భగవంతుడు వేదము ద్వారా మానవ సమాజానికి ఏ సందేశం అయితే భగవంతుడు ఇవ్వదలుచుకున్నాడో ఆ వేదే భవ వైదికం. ఈ వేదములో ఉన్నటువంటిదే వైదికమే ఆర్య సమాజం అంటే శ్రేష్ఠ సమాజం. శ్రేష్ఠులు అంటే గొప్పవారు అని అంటే ఎవరైతే ఇంతకు ముందు గడిచినటువంటి పరిస్థితి కంటే గొప్పగా ఆలోచించేవారు, గొప్పగా ఆచరించేవారు, గొప్ప పదార్థంలో తినేవారు, గొప్పవారి సంపర్కంలో ఉండేవారు, గొప్ప పనులు చేసేవారని ఆర్యులు అంటారు. అంతేగాని ఒక గాయత్రి మంత్రం పెట్టుకోగాని ఆర్యులు అని చెప్పేసి ఒక చిన్నగా ఓం స్వాహ అనే హవనం చేసేసి ఆర్య సమాజికులని చెప్పుకుంటూ చేయకూడని పనులన్నీ వెనక నుండి చేసేటువంటి వాళ్ళు ఆర్యులు కారు. అది గుర్తు. ఓ గార్గి, ఈ రకంగా ఎవరైతే ఆ భగవంతుణ్ణి అవిదిత్వ అస్మిన్ లోకే జుహోతి, ఈ భగవంతుని తెలుసుకోకుండానే అగ్నిహోత్రం చేస్తున్నారో, యజతే ఈ యొక్క ఆహుతి ఇస్తున్నారు. ఇప్పుడు అంటుంటారు కదా, యజ్ఞం జరుగుతుంది, రండి ఆహుతి ఏంటి. ఆ రకంగా ఆహుతి ఎందుకు ఇస్తున్నారు, వారు ఎందుకు ఇవ్వాలి, వారికి ఈ ఆహుతికి సంబంధం ఏంటి, ఈ జరిగేటువంటి శుభకార్యానికి వారికి ఏం సంబంధం, ఎందుకు వేయాలి వారు అనేటువంటిది అవిదిత్వా జుహోతి. ఆ రకంగా ఆహుతిస్తున్నారు. యజతే, ఎవరైతే యజ్ఞం చేయమన్నారు, మా అమ్మ చేయమన్నది మేము చేస్తున్నాం, మా గురువు గారు చేయమన్నారు మేము చేస్తున్నాం, ఈ రకంగా పట్టి పంగనామాలు పెట్టి బలవంతంగా ఎవరో చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారు, కానీ తను తెలుసుకొని చేయట్లేదు. ఎవరైతే తెలుసుకోకుండా చేస్తున్నారో వారిది ఏది కూడా సఫలం కాదు అనేటువంటిది సారాంశం. తపస్తప్యతే, ఇది తపస్సు. దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 11వ సముల్లాసంలో చెప్తుంటాడు అనమాట. ఈ తపస్తప్యతే అనేటువంటి రహస్యం ఏంటంటే, ఒకటికి బ్రతుకు తెరువు లేకుండా వచ్చి రాజు దగ్గరికి వచ్చి, మహారాజా నేను బ్రతకలేకపోతున్నాను, పొట్ట పోసుకోవడం కష్టం అవుతుంది, భార్య పిల్లలు బతకాలంటే మరి నువ్వేం చేస్తావు అని అంటే, నేను మీ గురించి తపస్సు చేస్తా, మీకు స్వర్గం లభించాలని, మీరు మోక్షం లభించాలని మీ గురించి నేను తపస్సు చేస్తా అంటే, సరే చేయిపో అని చెప్పేసి అతనికి ఇస్తాడు. అతన్ని వ్యవస్థ చేస్తాడు, అతనికి జీవనోపాధి ఏర్పాటు చేస్తాడు. ఇతనికి చేశాడు కదా అని చెప్పేసి ఇంకొకటి వస్తాడు, మహారాజా నేను కూడా జపం చేస్తాను, నేను కూడా ధ్యానం చేస్తాను, మీ గురించి చాలా ప్రార్థన చేస్తాను అని అంటే, సరే చేయిపోమంటాడు. ఇక ఇంకొక అతను వస్తే నువ్వేం చేస్తావు అంటే, వారేం చేస్తున్నారో నేను అదే చేస్తాను అంటే, వారేం చేస్తున్నారో ఇతనికి తెలియదు. మరి రాజన్నట్టుగా సరే చేయి, ఎక్కువ మంది మంచి వాళ్ళు అయితే మంచిదే కదా అని సరే చేయిపోమని అంటాడు. ఇక అతను పోయి అడిగితే ఏం చేస్తున్నావు అంటే, వాళ్ళు ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను.
వాళ్ళు ఏం చేస్తారో ఇతనికి తెలియదు, ఇతను ఏం చేస్తున్నాడో వారికి తెలియదు. అప్పుడు ఆ రకంగా ఈ యొక్క తపస్తప్యతే దేవుడు అనేటువంటి తెలియదు, ధ్యానం అనేటువంటిది తెలియదు, బంధం అనేటువంటి తెలియదు, మోక్షం అనేటువంటిది తెలియదు. ఆ రకంగా తెలియకుండా చేస్తున్నటువంటి వారు కాలక్షేపము మాత్రమే. కాబట్టి దీన్నే తపస్సు అంటారా? అది వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే తెలుసుకొని చేయాలి అనేటువంటిది సారాంశం. ఓ గారికి నువ్వు ఇదంతా తెలుసుకొని చేస్తే ఇది సార్థకం అవుతుంది, తెలుసుకోకుండా చేస్తే వ్యర్థం అవుతుంటది అనేటువంటిది సారాంశం. బహుని వర్ష సహస్రాన్ని ఈ రకంగా అనేక వేల సంవత్సరాల తరబడి ఈ రకంగానే నడుస్తున్నది. సహస్రాన్ని అంతా వేదేవ అస్య, ఇదంతా వేదంలోనే ఉంది, వేదం చెప్తుంది అని. కానీ వేదం తీసింది లేదు, వేదం చదివింది లేదు. కానీ వేదంలో ఉంది, వేదం చెప్తుంది ధ్యానం చేయమని చెప్పేసి అని చెప్పి చేయడం, అదంతా మహా అజ్ఞానం. తద్భవతి వేదే అస్య తద్భవతి యోవా ఏతదక్షరం, ఆ వేదంలోనే ఈ పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి మనము వేదం చెప్పినట్టుగా ధ్యానం చేస్తే సరిపోతుంది. కానీ వేదం ఏం చెప్తుంది? వేదము నా తస్య ప్రతిమ అస్తి అని చెప్తుంది, ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమ లేదని చెప్తుంది. సపర్యేగా చుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం అని ఈ రకంగా ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే అకాయ అంటే శరీరం లేనటువంటి వాడు. కానీ మత సంప్రదాయాలు శరీరంనే చెప్తున్నవి. ఈ యొక్క అకాయం అవ్రణం గాయము కానటువంటి వాడు. కానీ ఆ శ్రీకృష్ణుడికి చివరి అక్కడ విశ్రాంతి తీసుకున్నప్పుడు వ్యాధుడచ్చి కొట్టినప్పుడు గాయమవుతుంది, వ్రణమవుతుంది. మరి ఈ యొక్క రాముడు ఈ యొక్క లోక నిందను భరించలేక ఆ బావిలో దిగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదంతా ఏంటిదంటే దేహధారుల ద్వారా జరుగుతున్నటువంటిది. బహుని వర్ష సహస్రాన్ని ఏది తద్భవతి ఏతద్ అక్షరం, ఈ అక్షరం అనేటువంటిది వేదంలో చెప్పినటువంటిది నిరాకార స్వరూపం, క్షరము కానటువంటి, నాశనము లేనటువంటి, రూపము లేనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి, అన్నింటినీ తనలో ఇమిడించుకొని ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు గారికి విదిత్వ అస్మాల్లోకాత్ ప్రైతి, అతన్ని తెలుసుకొని తెలుసుకొని అస్మాల్లోకాత్ ఈ లోకము నుండి ప్రయతి అంటే ప్రయాణం చేయాలి. అతన్ని తెలుసుకొని ప్రయాణం చేస్తేనే సార్థకం అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా చూపిస్తున్నాడు అని అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి రహస్యాన్ని తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి సంతానం తల్లిదండ్రులు తెలుసుకోకుండా ఉంటాడా? ఎవరు మాట్లాడరే? మీ ఇంట్లో పిల్లలు లేరా? ఎవరు మిమ్మల్ని తెలుసుకోకుండా ఉండటం అసంపత్తి. కారణం ఏంటంటే ఆ శిశువు బ్రతకడానికి ఆహారం చనిబాలతోటి తల్లి ఎదలో పెట్టాడు కదా. ఆ పాలిచ్చేటువంటిది, ఆ సేవ చేసేటువంటిది తల్లియే కదా. మరి ఆ తల్లి పాలు సరిపోని నాడు ఇక తండ్రియే నేరుగా తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా ఆహార పదార్థాలన్నీ, వస్త్రాలు, చేతి ఖర్చులు, బడి ఖర్చులు అంతా చదివిస్తున్నాడు కదా. అదంతా కనిపిస్తుంది కదా, అతని ఇంట్లోనే ఉంటున్నాం కదా. కనబడట్లేదు అంత బెల్లం విషయాలన్నీ గుర్తించలేకపోవటం. అమ్మా నాన్న ఇన్ని చేస్తున్నారని బాహ్యంలో ఎలా గుర్తించట్లేదో పరమేశ్వరుని గురించి కూడా తెలుసుకోలేదు. అది రహస్యం. ఆ రకంగా ఈ లోతైనటువంటిది ఏ రకంగా అయితే తల్లిదండ్రుల యొక్క సేవలు తీసుకుంటూ వారి యొక్క ఉపకారాన్ని పొందుతూ వారిని గుర్తిస్తున్నట్లుగానే భగవంతుని యొక్క ఉపకారాన్ని పొందుతూ భగవంతుని తెలుసుకోవడమే మన జీవితం యొక్క సార్థకత. అప్పుడే మనం చేసినటువంటి పూజలు పునస్కారాలన్నీ సఫలమవుతుంటాయి. ఇక ఎవరైతే ఈ తెలుసుకోకుండా ఉంటాడో అతడు కృపణుడు అని అంటే కృపణుడు అంటే ఏంటంటే పిసినారి. కృపణుడు ఎప్పుడు కృషకాయుడుగానే ఉంటాడు. పిసినారి వాళ్ళు లావుగా ఉంటారా, బక్కగా పలసగా ఉంటారా?
బక్క పలసగా ఉంటారు. భక్తిగానే ఉంటారు అనిపిస్తుంది. ఎక్కువ శాతం అయితే బక్క పలసగానే ఉంటుంటారు. అదే కృపణ అన్న శబ్దానికి ఈ యొక్క సత్యవతి సిద్ధాంతాలంకారి గారు మంచి శబ్దాన్ని చెప్తున్నారు చూడండి. వారి తండ్రి ఎదుటి వాళ్ళకి ఎవరికి పెట్టరు కాబట్టి మనకు జీవితాన్ని ఇస్తున్నటువంటి తల్లిదండ్రులను మనం ఏ రకంగానైతే తెలుసుకుంటుంటామో అదే రూపకంగా ఈ యొక్క తల్లిదండ్రులు అయితే కనబడుతున్నారు. ఈ తల్లిదండ్రులు దేహధారులు కాబట్టి దేహానికి జన్మనిస్తున్నారు. పరమేశ్వరుడు దేహరహితుడు కాబట్టి దేహరహితమైనటువంటి మన ఆత్మతత్వమును ఈ పంచమహాభూతాలు అన్నపానీయముల ద్వారా తండ్రి శరీరానికి పంపిస్తూ తండ్రి గర్భధానంతో తల్లి శరీరానికి అక్కడికి పంపిస్తున్నాడు. అందు గురించి మూలంలో ఉన్నటువంటిది ఈ యొక్క నిరాకార తత్వమే. మళ్ళీ చివరికి ఉండేటువంటిది నిరాకార తత్వమే. విష్ణారత్నం బక్క ఉండడానికి కారణం ఏంటిది? ఎందుకో అని అంటే తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని అతడు తినడు, ఇంకొన్ని తిననీయడు. దీన్ని ఏమంటారు అక్కడ అదే పండిత గోపిదేవ శాస్త్రి గారు చెప్తున్నారు ఏంటంటే ఆ వ్యవసాయదారుడు పశువులను పెంచుకునేటువంటి అతను ఏంటి అంటే పశువులకు గడ్డేస్తే అవన్నీ కాళ్ళ కిందికి తీసుకొని మలమూత్రం చేసి దూషితం చేస్తే దూషితమైనటువంటిది గడ్డిని అవి తినవు. కాబట్టి ఆ కాళ్ళ కిందికి తీసుకోకుండా ఉండడానికి ఒక అడ్డుగోడ కట్టి దాంట్లో వేస్తాడు. దానిని ఘాటి అంటారు. ఆ ఘాటిలో చలికాలం బయట చల్లగా ఉన్నదని చెప్పేసి ఆ కుక్క వచ్చి ఆ గడ్డిలో పడుకున్నది. అప్పుడు ఆవులను తీసుకొచ్చినప్పుడు ఆ ఆవు గడ్డి తినడానికి వస్తే ఆ కుక్క ఏమనుకుంటుంది, నన్ను చంపడానికి వస్తుంది అనుకొని తన ఆత్మరక్షణ గురించి బౌ అంటుంటది. అయ్యో ఇక్కడ ఉన్నది ఎటున్నది అది వద్దంటున్నది అని చెప్పేసి ఆవు వెనుక ఉంటుంది. ఎంతసేపటికి మళ్ళీ అది వెళ్ళిపోకుండా మళ్ళీ ఏమి క్రియ చేయకుండా ఉండేసరికి అది సరే ఏమంటలేదు కదా అని చెప్పి మళ్ళీ తినడానికి పోతే మళ్ళీ బౌ అంటుంటది. అదంటే ఆ కుక్క ఏంటంటే ఆ గడ్డి తినదు, ఆవును తిననీయదు అన్నట్టు. ఆ ఘాట్లో ఉన్నటువంటి కుక్కలాగా ఈ యొక్క ధన సంపత్తికి అంతటికి సంపాదించుకున్నటువంటి ధన సంపదకి అంతటికి కాపలాగా ఉంటాడు. తాను తినడు, ఇంకొకరిని తిననీయడు. అందుకే కృపణుడు బక్క పలసగా ఉంటుంటాడు. ఓం ఆచార్యజీ. అమ్మా నమస్తే. అలా ఎందుకు అనుకోవాలి ఆచార్యజీ? బక్కగా ఉన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు, లావు ఉన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు దాన ధర్మాలు, అలా అనుకోవద్దు ఆచార్యజీ. అమ్మగారు మా ముందు శబ్దం మీరు వినలేదు. ఎక్కువ శాతం ఇప్పుడు లావుగా ఉన్నా కూడా వాళ్ళు ఏం తింటారంటే ఒక్క పుల్క కూడా వారికి అరగదు. ఒక రొట్టె చపాతి ఒక ముద్ద అన్నం కూడా అరగదు వారికి. ఎందుకు అంటే ఎప్పటికీ టెన్షన్ లో ఉంటారు. అయిపోతుంది ఇది తినడం. భార్యల దగ్గరికి రానివాడు, కొడుకుల దగ్గర రానివాడు, ఎవరిని ఎవరి దగ్గర రానివాడు అన్నట్టు కాపలాగా ఉంటాడు. ఒక పద్యం వస్తుంది ఇక్కడ, లావు గల వాని కంటే నువ్వు భావింపక నీతిపరుడే బలవంతుండవు, గ్రావం వంతగ జంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. అది ఆ లావు గల వాని కంటే భావింపక అంటే ఈ చిన్న అంటే అట్లాంటి తెలివి గురించి చెప్పినప్పుడు అట్లా వచ్చింది స్వామి. ఇప్పుడు ఈ అమ్మగారు చెప్పినటువంటి దానికి ఏంటంటే అబ్దుల్లాహ్ పీవరతనహు దినోనా భుంక్తే. సామెత ఏంటంటే అబ్దుల్లా ఎలా ఉన్నాడంటే చాలా లావు కొవ్వు పట్టున్నాడు, కానీ దినములు అసలు తినడు, రాత్రి తింటాడు. అంతే కదా, దినముల తినడు. తినకుండానే ఇంత లావుగా ఉన్నాడు అంటే రాత్రి తింటున్నట్టే కదా. కృపాను అంటే ఆచార్య కృపాను అంటే దాని ఇన్నర్ అర్థం ఏంటంటే వాడు తినకుండా పిషనర్ అవుతున్నాడని కాదు, అతని భావన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. అవును, భావనతోటే అది అవుతుంటాడు కదా. అది ఆచార్యజీ అతను చేసుకున్న కర్మఫలం కూడా ఆచార్యజీ అంత ఉన్నా అనకు తినే యోగ్యం లేదంటే అతను చేసుకున్న కర్మఫలం ఆచార్యజీ. అమ్మగారు అక్కడ చూడండి, ఆ పెంటలలో తిని పరేసిన విస్తరాకులల్లా మెతుకు కోసం కొట్లాడే వారిని చూడండి, ఇక్కడ ఉన్నా కూడా తినలేనటువంటి ఇతని కృపణత్వాన్ని చూడండి. రెండు చూడండి, అది కర్మఫలమే కదా. అంతే కదా ఆచార్యజీ. అంతే. పూజలు పునస్కారాలు చేస్తున్నారు, వాళ్ళు ముక్తి వస్తుంది, భగవంతుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది, మంచిగా జరుగుతుందనే కదండి వాళ్ళు తెలియకనా ఏంటమ్మా విషయం. ప్రజలందరూ
పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎంతో గొప్పగా చేస్తారు. మరి దీని గురించి పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ ఉన్నాడు, అంతటా ఉన్నాడని ప్రజలందరూ తెలుసు. కానీ అసలు విషయం లోపల తెలియకనేనా వీళ్ళందరూ అజ్ఞానం పాటించేది? అమ్మగారు, మీరు యజ్ఞం చేసే దగ్గరికి పోయి వాళ్ళని అడగండి, నమాజు చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, చర్చిలో ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, ఈ పూజలు గురువుల దగ్గరికి వెళ్ళే వారిని వీరిని అడగండి. ఆ గురువుల దగ్గరికి వెళ్ళేవారు గురువే దేవుడు అనుకుంటారు, అంతకు మించి వారు ఆలోచించరు. ఆ గుడిలోకి వెళ్ళేవారు ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహం అంతవరకే ఆలోచిస్తారు, అంతకు మించి వాళ్ళు దేనిని స్వీకరించారు. మసీదులకు వెళ్ళినటువంటి వారు ఆ మసీదునే వాళ్ళ దేవుని అంతవరకే అనుకుంటారు, ఇంకా అంతకు మించి ఇంకేది లేదు. ఈ యజ్ఞం చేసేవారు వీరు వారు నమ్ముకున్నటువంటి ఓంకారము, 4 వేదాల సారాంశం, గాయత్రి మంత్రం అంతవరకే నమ్ముతారు, అంతకు మించి వారికి ఏం తెలియదు. మరి చర్చిలకు వెళ్ళేవారు వాళ్ళు ఆ జీసస్ క్రైస్ట్ వాళ్ళ అంతవరకే వాళ్ళు గ్రహిస్తారు, అంతకు మించి వాళ్ళు ఇంకో దాన్ని స్వీకరించారు. ఇదంతా మిడిమిడి జ్ఞానం కదమ్మా, మిడిమిడి జ్ఞానం. అందు గురించి ఈ మిడిమిడి జ్ఞానం పోవాలనేటువంటిదే ఈ యాజ్ఞవల్క్యుడు గార్గికి ఉపదేశిస్తున్నట్లు. మిడిమిడి జ్ఞానంతో వ్యక్తి ఈ సంకుచిత భావం కలిగి ఉంటాడా, లేదంటే విశాల దృష్టికోణం కలిగినటువంటి వారు సంకుచితంగా ఉంటారా? మిడిమిడి జ్ఞానం. మాధవాది మిడిమిడి జ్ఞానం అంటే సగం తెలిసి సగం తెలియకనా? అంటే తెలిసి తెలియని అమాయకత్వం. తెలిసిన దాంట్లో నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అనేటువంటి మూర్ఖత్వం, ఎక్కడికక్కడ గొడవలు పెట్టి ఇబ్బంది పడుతూ వచ్చేటువంటి తత్వం. తప్పు అనుకునేవాడు. ఒక్కరి తర్వాత ఒక్కరు మాట్లాడండి. అంతా నాకే తెలుసు అనేటువంటి ఈ అహంకారం ఎక్కడైతే వస్తుంటుందో అందరికంటే ఎక్కువ వాళ్ళంతా బాగానే ఉంటారు, కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేక, ఎదుటి వారిని మెప్పించలేక, అందరి చేత దెప్పులు ఎత్తి పొడుపులతోటి ఇబ్బంది పడేది తాను ఒక్కరే, నాకు అంతా తెలిసినటువంటి వాళ్ళు. ఇక తెలియనటువంటి వాళ్ళు ఒదిగి ఉంటారు, తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం. సమాజాన్ని కూడా పాడు చేస్తారా సార్? సమాజాన్ని కూడా పాడు చేస్తారా? అవును, ఎక్కడికి పోతే అక్కడ నాకే అంతా తెలుసు, నాకు అయింది అనేటువంటిది అని చెప్తుంటారు, నాకు దేవుడి సాక్షాత్కారం అయింది అని అనే రకంగా అనేక వైవిధ్యాలతో ఉంటారు. అందుకనే ఈ తపస్తప్యతే అనేటువంటిది తెలియక చేసేటువంటిది, తెలిసి చేసేటువంటిది. తెలిసి చెయ్యాలి, తెలియక ఎంతో చేసినా, తెలిసి కొంత చేసినా మేలే. విదిత్వ గారికి అవిదిత్వ అస్మాన్ లోకాత్ ప్రైతి. ఇక తెలియకుండా వెళ్ళేటువంటి వాడు, ఈ లోకం నుంచి లోకం విడిచి వెళ్ళిపోయేటువంటి వాడు కృపణుడు. సికిందర్ చనిపోయాడు. సికిందర్ చనిపోయినప్పుడు తన పాడ మీద పెట్టి ఎత్తుకపోయేటప్పుడు వారికి ముందే చెప్పాడు అనమాట తన అనుయాయులకు, నా పాడ మీద పెట్టి తీసుకుపోయేటప్పుడు నా చేతులు బయట పెట్టండి అని చెప్పేసి. ఎంతో సంపాదించినా కూడా ఆ చేతులు బయట పెట్టించి తీసుకుపోయేటప్పుడు అడుగుతారు, ఎందుకు అట్లా చేస్తున్నారు? అయ్యో చేతులు బయట ఉన్నాయి, చేతులు లోపలికి పెట్టండి. లోపలికి పెట్టకూడదు, అది బయట ఉండాలంట. బయట ఎందుకు ఉండాలి అని అంటే, నేను ఇంత సంపాదించి ఇంత చేసినా కూడా నేను పోయేటప్పుడు ఏమీ తీసుకుపోతలేను అనేటువంటి సందేశం వారు ఇస్తున్నారు దాని ద్వారా. సికందర్ బయట పెట్టే లోపల పెట్టుకునే వాళ్ళంతా దాచుకొని దోసుకుపోతున్నారు అన్నట్టుగా. అవును. అథ యా ఏతదక్షరం గార్గి విదిత్వా అస్మాల్ లోకాత్ ప్రైతి. ఇక ఎప్పుడైతే తెలుసుకొని ఈ లోకం నుంచి ప్రయాణం చేయడం జరుగుతుంటదో, అందుకే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే తన చివరి సందేశం, ఓ దేవుడా, నువ్వు నన్ను చాలా ఆట పట్టించావు, ఇక నేను ఈ శారీరక బాధలు భరించలేను, ఈ శారీరక స్థితి నుంచి నేను దేహం నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక నీవు ఉండు, నీ వ్యవస్థ, నీ సృష్టి వ్యవస్థ నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుణ్ణి నేను తెలుసుకొని పోతున్నాను అనేటువంటి సందేశం ఈ యొక్క ప్రసంగం ద్వారా భగవంతునికి చెప్పిపోవడం
ఊరెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు చెప్పిపోవడం, బడికి పోయే వాళ్ళు మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఏ రకంగా చెప్పిపోతుంటారో, ఈ దయానంద సరస్వతి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అనేటువంటి సందేశమే ఓ హే ప్రభు తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ కేలా అబ్ తో మై చలా తూ హీ తూ రహ్, నీ ఉండు, నీ వ్యవస్థలో నీవే ఉండు, నేను ఈ శారీరక అవస్థను భరించలేను, నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటిది రహస్యం. ఎవరైతే తెలుసుకొని గారికి విదిత్వ అస్మాన్ లోకాత్ ప్రైతిస బ్రాహ్మణ బ్రహ్మం జానాతి ఇది బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే ఒక వర్గం వారు, ఒక ఆచార వ్యవహారం గలటువంటి వారు బ్రాహ్మణులు కాదు, ఒక వేషధారులు బ్రాహ్మణులు కారు. బ్రహ్మం జానాతి ఇది బ్రాహ్మణ. ఎవరైతే ఈ మానవ శరీరంలోకి వచ్చినప్పుడు ఆ బ్రహ్మతత్వమును తెలుసుకుంటారో వారు బ్రాహ్మణుడు. ఈ ఆర్య సమాజికులు ఏమంటారంటే ఇది బ్రాహ్మణులు వద్దంటారు, బ్రాహ్మణులు ఎదిరిస్తారు. బ్రాహ్మణులు వారైతే నువ్వేంటి శూద్రుడు, వేదం చదివి నువ్వు శూద్రుడిగానే ఉంటున్నావు, వాడు చదవకున్నా కూడా వాడిని బ్రాహ్మణుడని నువ్వు బిరుదిస్తున్నావు. వెలిగిందా అమ్మగారు? సువర్చలమ్మ గారు వెలిగిందా? అర్థమైందా? మనం అనుసరిస్తున్నా కూడా బ్రాహ్మణులు చెప్పుకోలేకపోతున్నాడు. వేదం చదువుతూ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటూ ధ్యానం చేస్తూ సాక్షాత్కారం చేసుకుంటూ వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు శూద్రులు. వేదం చదవని వాళ్ళంతా శూద్రులే, వేదానికి దూరంగా ఉండే వాళ్ళంతా శూద్రులే. ఓ మాజాది, వేదార్థి అంటే దాని అర్థం ఏమిటి? వేదార్థి అంటే వేదమును ఇష్టపడేవారు, వేదం కోసం తాపత్రయపడేటువంటి వాడు, వేదం కోసం పరితపించేటువంటి వారు వేదార్థి. అర్థి అంటే అర్థం ఏంటి? అర్థి అంటే ఆశించేవాడు. ధన్యవాదాలు. అందు గురించి దయానంద సరస్వతి ఆర్య సమాజం నియమం పెట్టాడు. 3వ నియమం, వేదమును చదివించుట మరియు వినిపించుట ఆర్యులందరి పరమ ధర్మం అని చెప్పాడు. మరి ఎవరైతే వేదము చదవరో, కేవలం వేదం యజ్ఞం చేసుకుంటూ ఆర్య సమాజికులు అంటారో, కేవలం గాయత్రి మంత్రం స్టిక్కర్ పెట్టుకొని ఆర్య సమాజికులు అంటారో, వారు మాత్రం మరి దయానంద సరస్వతి ఆర్య సమాజ సిద్ధాంతానికి విరుద్ధం. 11వ ప్రసంగాన్ని చూడండి. తద్వా ఏతద్ అక్షరం గార్గి అదృష్టం ద్రష్ట శ్రుతం శ్రోత్రం మతం మంత్ర విజ్ఞాతం విజ్ఞాత్రి నాణ్యత్ అతో అస్తి ద్రష్ట్రి నాణ్యత్ అతో అస్తి శ్రోత్రి నాణ్యత్ అతో అస్తి మంత్రి నాణ్యత్ అతో అస్తి విజ్ఞాత్రేత ఏతస్మిన్ ఖల్ అక్షరే గార్గి ఆకాశ బోధ ప్రోతశ్చేతి. ఇక ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఓ గార్గి, తద్ అంటే ఆ యొక్క, ఏతద్ అక్షరం ఆ రూపకంగా ఈ యొక్క అన్ని వ్యవస్థలు, సూర్యుడు చంద్రుడు పృథివీ అంతరిక్షం వీటన్నింటి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఏతద్ అక్షరం, ఈ యొక్క అక్షరం క్షరం కానటువంటి నాశనము కానటువంటి ఈ యొక్క బ్రహ్మతత్వము గారికి దృష్టం ద్రష్ట శ్రుతం శ్రోత్రం అతన్ని వినలేదు, కన్నులు చూడలేవు, బుద్ధి అతన్ని స్మరించలేదు, మంత్ర విజ్ఞాతం ఈ మనస్సు అతన్ని మననం చేయలేదు, విజ్ఞాత అంటే విజ్ఞానం అతన్ని పట్టుకోలేదు, అస్తి అయినా అతడు ఉన్నాడు, ద్రష్టగా ఉన్నాడు, మనందరినీ చూస్తున్నాడు, మనం అతన్ని చూడలేము. నాణ్యత అతో అస్తి శ్రోత్రి అతడు అందరి అభిప్రాయాన్ని వింటున్నాడు, కానీ అతనిని మనము వినలేము. నాణ్యత అస్తి మంత్రి అతడు మనకు ఏది కావాలో
మనల్ని ఏ రకంగా పుట్టించాలో, ఏ రకంగా తల్లిదండ్రుల సంరక్షణలో, గురువు యొక్క సాన్నిధ్యంలో ఏ రకంగా మనల్ని పుట్టించాలో అవన్నీ ఆలోచించి వ్యవస్థ చేశాడు. నాణ్యత అస్తి విజ్ఞాత్ర విజ్ఞాత్ర అంటే విజ్ఞానపూర్వకంగా హేతుబద్ధంగా. తల్లి అంటే ఎవరు? తల్లి అంటే ఒక స్త్రీ శరీరం కాదు. తల్లి అంటే పిల్లల పట్ల తల్లడిల్లేటువంటి తత్వం ఉన్నటువంటి ఆవిడయే తల్లి. అమ్మ అంటే వమ్ము చేయనటువంటి ఈ వ్యక్తిత్వమే అమ్మ, అంతేగాని స్త్రీ శరీరం అమ్మ కాలేదు. ఏతస్మిన్ను ఖలు అక్షరే, ఈ రకంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క వ్యవస్థలో గారికి ఆకాశ ఓతః పురోతః, ఆ ఆకాశము అనేటువంటిది అతనిలోనే ఓతప్రోతమై ఉంది. ఆ ఆకాశంలో అతడు ఓతప్రోతమై ఉన్నాడు. ఓతం అంటే ఏంటి ప్రభాకర్ గారు? ఓతం అంటే అడ్డముగా, ప్రోతం అంటే పొడుగుగా, అడ్డము పొడుగుగా, నిలువుగా అడ్డంగా, అంతే. బట్టలో దారాల పోగుల్లాగా, అంతే. స హోవాచ బ్రాహ్మణః భగవంతః తదేవ బహు మన్యేధ్వం యద్ అస్మాన్ నమస్కారేణ ముచ్యేధ్వం నా వై జాతు యుష్మాకం ఇమం కశ్చిద్ బ్రహ్మోద్యం జేతేతి తతోహ వాచక్ను ఉపరరామ. ఇక స ఆ యొక్క గార్గి, స స్త్రీలింగం, స సర్వనామం పదం గార్గి గురించి వచ్చింది. హోవాచ అన్నదేమనంటే, బ్రాహ్మణ, ఓ బ్రాహ్మణులారా, మీరు ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరి గురించి అయితే ఇంత తర్కం చేస్తున్నారో అతడు సామాన్యుడు కాదు, కనబడుతున్నటువంటి వాడు మనలాంటి ఒక వ్యక్తియే ఈ యాజ్ఞవల్క్యుడు. కానీ ఇతనిలో ఎంత పాండిత్యం ఉన్నదో చూస్తున్నారా? భగవంతః, మీరందరూ తదేవ బహు మన్యేధ్వం, అతడు ఏదైతే చెప్తున్నాడో, యాజ్ఞవల్క్యుడు ఏదైతే చెప్తున్నాడో ఇందులోనే మీరు మీ యొక్క కళ్యాణం ఉన్నది. ఇక అతన్ని ఎక్కువ ప్రశ్నించారని అంటే మీకు అందరికీ పరాభవం తప్పదు. యద్ అస్మాత్ నమస్కారేణ ముచ్యేధ్వం, ఇక అతన్ని నుండి తప్పించుకోండి, అది దూరం నుండే దండం పెట్టి వదిలించుకోండి. లేదంటే ఎవ్వరు ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి సమాధానం చెప్తుంటాడు. కాబట్టి దీనితోటి పరాభవమే ఎదురవుతుంది. అందు గురించి అతని గురించి సందేహించకండి అనేటువంటిది ఆవిడ యొక్క అభిప్రాయం. నా వై జాతు యుష్మాకం ఇమం, ఇక మీలో ఎవరైనాను కూడా కశ్చిద్ బ్రహ్మోద్యం జేతేతి, ఇక అతనికి మించినట్టుగా మీలో ఎవరైనా బ్రహ్మతత్వం ఎరిగిన వారు ఉన్నారా, అతనికంటే గొప్పగా తెలుసుకునే వారు ఉన్నారా అనేటువంటిది ఆ యొక్క గార్గి అంటూ ఏమంటున్నదంటే, జేతేతి, అతని బ్రహ్మతత్వం గురించి అతని కంటే మించినటువంటి జ్ఞానాన్ని మీరు చెప్తూ అతన్ని గెలవగలరా, యాజ్ఞవల్క్యుని గెలవగలరా? తతోహ వాచక్నవి ఉపరరామ, ఈ రకంగా చెప్తూ వాచక్నవి ఆ గార్గి అనేటువంటిది నోరు మూసుకున్నది. అంటే ఆమె దగ్గర ప్రశ్నలు లేవు, ఆమె ఏం మాట్లాడలేకపోయింది. అందు గురించి ఈ గార్గి యాజ్ఞవల్క్యుల యొక్క రెండవ ప్రసంగం ఇంతటితో సమాప్తమైంది. ఇది బృహదారణ్యకోపనిషది 3వ అధ్యాయం బ్రాహ్మణం సమాప్తం. సమయం అయిపోయింది కాబట్టి ఏదైనా ఒక పాట పాడండి. అమ్మ గురించి కాదు, దేవుడి గురించి పాడండి. అమ్మ గురించి దేవుడి గురించి ప్రసంగం వచ్చినప్పుడు ఆ రహస్యం తెలుసు. దేవుడి గురించి పాడుతున్నా స్వామి. కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను దినకర శశితార ఘనమూల వెలిగించు ఘనతేజమును జూపు కాంతిమంతుడా నీవు. కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను
బొంగారమ్ముల మార్కి భూమ్యాది గ్రహముల బొంగారమ్ముల మార్చి భూమ్యాది గ్రహముల నింగి గిరగిర రిప్పు నేర్పు కాడవు నీవు కొనియాడతరమే నిన్ను వలయ వినుత కొనియాడతరమే నిన్ను ఒండొంటి కోన కుండలోకములను ఒండొంటి కోన కుండలోకములను దండారీతిన నడుపు చండా శాసనుడివు కొనియాడతరమే నిన్ను కువలాయ వినుత కొనియాడతరమే నిన్ను స్తుత్యమౌ ఈ సృష్టి సుందరముగా చేసి స్తుత్యమౌని సృష్టి సుందరముగా చేసి అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడవివు అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడా నీవు కొనియాడతరమే నిన్ను కువలయ వినుత కొనియాడతరమే నిన్ను పాఠశాలగా జగతి బహువిధముల చేసి పాఠశాలగా జగతి బహువిధముల చేసి పాఠములను నేర్పు పరమా గురుడవు నీవు కొనియాడతరమే నిన్ను పాఠశాలగా జగతి బహువిధముల చేసి పాఠములను నేర్పు పరమా గురుడవు నీవు కొనియాడతరమే నిన్ను కువలయ వినుత కొనియాడతరమే. ఓం నమస్తే సర్వజ్ఞో నమో నమః. అందరికీ రామలయ్య గారు వీలు చూసుకొని ఒకసారి రాండి ఆశ్రమానికి, ఇవాళ కానీ రేపు కానీ మీకు ఎప్పుడు వీలు ఉంటే మంచి సార్. అదే సంధ్యోపాసన ముని గారు ఇవాళ ఒకటితో చెప్పండి. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. మూడో అధ్యాయము 8వ బ్రాహ్మణంలో మనం పూర్తి చేసుకున్నాము. మైత్రేయి గార్గి వారి సంవాదం లోపల విశ్వంలో ఉన్నాడని. మైత్రేయి రాలేదు స్వామి ఇంకా. అసలు గార్గి ఇద్దరు యాజ్ఞవల్కుడు. గార్గి యాజ్ఞవల్కుడు సంవాదంలో మనము పరమాత్మ ఎక్కడున్నాడు సమాధానం అడిగితే సమాధానానికి చక్కగా సమాధానం చెప్పినటువంటి ఈ యాజ్ఞవల్కుని, ఓ బ్రాహ్మణులారా మీరు అతను తక్కువ అంచనా వేస్తున్నారు, అతనిలో విన్నట్టు విజ్ఞతను మీరు సరిగా తెలుసుకోలేదు, మీరు మోసపోతారు, అతని జ్ఞానాన్ని మీరు పొందండి, అతన్ని మించిన విద్వత గల వ్యక్తి ఇంకెవరు లేరు, మిమ్మల్ని అడగకండి అని చెప్పి అతను అందరినీ సంజాయిస్తుంది గార్గి. ఈ విధంగా ఈశ్వరుడు అనంత విశ్వంలో ఆకాశంలో అణువణువులో ఉన్నాడని చివరికి యథార్థాన్ని తెలియజేస్తాడు, ఈశ్వరీయ తత్వాన్ని. ఈ విషయంగా చక్కగా మనం వచ్చిన తర్వాత ఇంకోటి ఆచార్య ఓంప్రకాష్ గారు ఈరోజు ఋషి దయానందుడు చెప్పినటువంటి 3000 గ్రంథాల సారము సత్యప్రకాశము. సత్యప్రకాశము లోపల ఒక్కొక్క 14 సమాసాల్లో క్లుప్తంగా ఒక్కొక్క లైన్ గా ఏముండదో చక్కగా విషయాన్ని తెలియజేశారు. అదే కాకుండా ఋషి దయానందుడు రాసినటువంటి ఋగ్వేదాది భాష భూమిక, ఈ 4 వేదాల సారము. 4 వేదాలను చదివేది ఎంత జ్ఞానం వస్తుందో ఒక ఋగ్వేదాది భూష భూమిత అంత జ్ఞానం వస్తున్న విషయాన్ని చక్కగా తెలియజేశాడు సమాజానికి. వేదార్థి అంటే ఎవరు? వేదమును తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగిన వారు. కాబట్టి కేవలం జెండా పెట్టుకొని గాయత్రి అని చెప్పుకుంటే ఆర్య సమాజములు కాదు, యథార్థాన్ని తెలుసుకొని వేదాన్ని చదవండి అనేటువంటి చక్కని విషయాన్ని ప్రస్తావించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి అమ్మగారు జయించిన ప్రార్థన. ఓం ఓం ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఓ
అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्य जायत ततो रात्र्या जायत तथा समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः बृहदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः
ఓం జాతవేదసే సునవామా సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వా నావేవా సింధూన్ దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్ష్ముర్మిత్రస్య వర్ణస్యాగ్నిః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షచ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవాత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రభ్రవామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ, నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సందేశము. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథ్వీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజనం. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః.